హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మరి న్యూస్ పేపర్ రీడింగ్ అంటే కరెంట్ అఫైర్స్ పరంగా చాలా ఇంపార్టెంట్ ప్రతిరోజు వచ్చేటువంటి 10 టాప్ బిట్స్ మనము వీడియోస్లో డిస్కస్ చేస్తున్నాం. మరి December 5th అనగా ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో టాప్ 10 బిట్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోకి చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి ఈరోజు టాప్ 10 బిట్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఈరోజు యొక్క ఇంపార్టెంట్ డేస్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే December 5th అంటేనే మనకు అంతర్జాతీయ స్వచ్ఛంద సేవ దినోత్సవము, ఇంటర్నేషనల్ వాలంటీర్ డే. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ డేస్ చాలా ఇంపార్టెంట్ డిఎస్సి వాళ్ళకు. ఈ క్రింది వానిలో అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా దినోత్సవము ఏ తేదీన జరుపుకుంటారు? ఏ తేదీ? December 5th, ఇంటర్నేషనల్ వాలంటీర్స్ డే అంటాం. అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ ప్రపంచ మట్టి దినోత్సవము, వరల్డ్ సాయిల్ డే. ప్రపంచ మట్టి దినోత్సవము ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే December 5th. రెండు హైలైట్ చేసుకోండి. అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా దినోత్సవము, ప్రపంచ మట్టి దినోత్సవము అంటేనే మనకు December 5th అనేది మనకి ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మరి మెయిన్ పాయింట్స్ డిస్కస్ చేసే ముందు మన ఛానలే డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని కంప్లీట్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మీకు షెడ్యూల్ వైజ్గా కంప్లీట్గా టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. కేవలం 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు. ఎవరైనా మన గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు. మరి నా వాట్సాప్ నెంబర్ 8341949272. కంప్లీట్గా క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయవద్దు. ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయగలరు. మరి మెయిన్ పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఓకేనా, ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? సో ముఖ్యమంత్రిగా కొత్త వ్యక్తి నియమించడం అయితే జరిగింది. ఎలక్షన్స్లో గెలుపొందడం అయితే జరిగింది. సో ప్రమాణ స్వీకారానికి కూడా డేట్ అయితే ఫిక్స్ చేశారు. సో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా భాజపా అగ్రనేత దేవేంద్ర ఫడ్నవీస్. హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్యమంత్రి అంటేనే మనకు దేవేంద్ర ఫడ్నవీస్ అనేటువంటి పేరు మనకి ఇక్కడ హైలైట్ కావాలి. దేవేంద్ర ఫడ్నవీస్ అంటేనే మనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి. ఎన్నోసారి అంటే ఇది మూడవసారి అంటే ఇక్కడ ఓవరాల్గా మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి అంటేనే దేవేంద్ర ఫడ్నవీస్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి, ఎందుకంటే రీసెంట్ అప్డేట్ కాబట్టి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వము ఒక సంచలన నిర్ణయం తీసుకొనుంది ఫ్రెండ్స్. ఏంటి అంటే దివ్యాంగులకు ఉచితంగా త్రిచక్ర వాహనాలు అందించాలనేటువంటి ఆలోచనలో ఉంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత కూటమి ప్రభుత్వము ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తుంది. సో దివ్యాంగులకు ఉచితంగా త్రిచక్ర వాహనాలు అందించాలనేటువంటి ఆలోచనలతో అయితే ఉంది. మరి 2024-25 నాటికి నియోజకవర్గానికి 10 చొప్పున ప్రస్తుతం అయితే 1750 మంది దివ్యాంగులకు వాహనాలు అందించాలనేటువంటి ఒక నిర్ణయం అయితే తీసుకుంది. సుమారుగా ఒక్కొక్క వాహనం ఖర్చు ₹1,00,000 ఉంటుందని కూడా ప్రకటించడం అయితే జరిగింది. మరి అర్హతలు ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే డిగ్రీ ఆపై ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు, కనీసం ఏడాదికి పైబడి స్వయం ఉపాధి రంగంలో ఉన్న వారికి ఎంపికలో తొలి ప్రాధాన్యత అయితే ఇవ్వనుంది. 70% అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు, 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్నవారు, 3 లక్షల లోపు ఆదాయ పరిమితి ఉన్నవారు ఈ త్రిచక్ర వాహనానికి అర్హులుగా మనం ఇక్కడ చెప్తున్నాము. ఇదొక కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇదొక మంచి నిర్ణయంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఇదొక మరో ఇంప్లిమెంటేషన్గా మనము చెప్పుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ శ్రీహరికోటను బేస్ చేసుకొని ఆల్రెడీ యాక్చువల్గా అయితే నిన్న అంటే December 4వ తేదీన PSLV C-59 ప్రయోగాన్ని అయితే జరపాల్సింది. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని వాయిదా వేయడం అయితే జరిగింది, మనందరికీ తెలిసిందే. సో ఈరోజు వాతావరణం అనుకూలిస్తే అన్ని పర్ఫెక్ట్గా ఉంటే ఈరోజు ప్రయోగాన్ని జరుపుతాము అని ఇస్రో వాళ్ళు తెలియచేయడం అయితే జరిగింది. సో తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుండి బుధవారము చేపట్టాలి
పట్టాల్సినటువంటి PSLV C-59 ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు వాయిదా వేశారు. సతీష్ ధామన్ అని తెలుసు కదా, సతీష్ ధామన్ అది. అంటే ఇక్కడ ఓవరాల్గా శ్రీహరికోట అంటేనే మనకు ఏ జిల్లా నోటెడ్ కావాలి? తిరుపతి జిల్లా. అంతరిక్ష ప్రయోగ సంస్థ అంటేనే మనకు ఆంధ్రప్రదేశ్ అంటేనే మనకు అంతకుముందు వేరూరు జిల్లా ఉన్నది. ఇప్పుడు కొత్తగా డిస్ట్రిక్ట్స్ ఫామ్ అయిన తర్వాత శ్రీహరికోట అంటేనే మనకు ఏ జిల్లా నోటెడ్ కావాలి? తిరుపతి జిల్లా అనేది మీరు నోటెడ్ చేసుకోండి. నెక్స్ట్ దీని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మొన్నటి వీడియోలోనే వచ్చింది. ఎందుకంటే యాక్చువల్గా అయితే నిన్న ప్రయోగించాల్సింది ఈరోజు ప్రయోగిస్తాము అని అధికారికంగా ప్రకటన ఇచ్చారు. మరి ప్రయోగించిన తరువాత దీని యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది. ప్రయోగానికి గంట సమయం ఉందనగా వ్యోమనౌకలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమస్యను పరిష్కరించి గురువారం సాయంత్రం అనగా ఈరోజు గురువారం సాయంత్రం 4:04 ప్రయోగం నిర్వహిస్తామని ఇస్రో ఒక ప్రకటనలో తెలియచేయడం అయితే జరిగింది. మరి దీని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ప్రయోగం జరిగిన తర్వాత సక్సెస్ఫుల్ అయిన తర్వాత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది కాబట్టి అప్పుడు మీకు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే శ్రీహరికోట అంటేనే మనకు షార్ అంటేనే మనకు తిరుపతి జిల్లా అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ మరో ఇంపార్టెంట్ పాయింట్ December 4 అంటే మనకి ఇది ఈరోజు న్యూస్ పేపర్ అంటే నిన్నటి విషయం కాబట్టి నౌకాదళ దినోత్సవము చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా, నౌకాదళ దినోత్సవము అంటేనే మనకు ఎప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ December 4 ప్రతి సంవత్సరము December 4న నౌకాదళ దినోత్సవాన్ని జరుపుకుంటారు. చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట నావీ డే. ఇక్కడ చూడండి, మరి 2024కు సంబంధించి ఎక్కడ సెలబ్రేషన్స్ జరిగాయి అంటే పూరిలో జరగడం అయితే జరిగింది. అంటే December 4, 2024న పూరిలో వైభవంగా నౌకాదళ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేశారు. మరి ఇక్కడ ఒక మిషన్ కూడా చూడండి, ఇక్కడ 2047 నాటికి వికసిత్ భారత్ అనేటువంటి ఒక నినాదంతో ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. వికసిత్ భారత్ 2047 నాటికి ఎదగడానికి అవసరమైన సముద్ర భద్రతను భారత నౌకాదళం కొనసాగిస్తుందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభిప్రాయపడడం అయితే జరిగింది. అంటే ఇక్కడ భారత నౌకాదళ దినోత్సవము అంటేనే మనకు December 4 అనేది హైలైట్ చేసుకోవాలి. మరి 2024 గాను వికసిత్ భారత్ ఏ సంవత్సరం నాటికి ఎదగడానికి ఇక్కడ చూడండి, నౌకాదళాన్ని బేస్ చేసుకొని వికసిత్ భారత్గా ఏ సంవత్సరం నాటికి ఎదగడానికి సముద్ర భద్రతను భారత నౌకాదళం కొనసాగిస్తుందని అభిప్రాయపడ్డారు. ఏ సంవత్సరం నాటికి అంటే 2047 నాటికి. ఈ పాయింట్ కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మరో ఇంపార్టెంట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే పంజాబ్లోని అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో శిరోమణి అకాలీదళ్ పార్టీ నేత అయినటువంటి సుఖ్బీర్ సింగ్ బాదర్పై హత్యాయత్నం జరగడం అయితే జరిగింది. అంటే ఇక్కడ మీరు 2 ఇంపార్టెంట్ పాయింట్స్ హైలైట్ చేసుకోవాలి. స్వర్ణ దేవాలయం ఎక్కడ కలదు? పంజాబ్లోని అమృత్సర్లో కలదు. ఈ పాయింట్ కూడా హైలైట్ చేసుకోవాలి. ఓకేనా, స్వర్ణ దేవాలయము అంటేనే మనకు పంజాబ్లోని అమృత్సర్. సో ఇక్కడ మనకు పంజాబ్లోని అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో ఎవరిపై అత్యాయత్నం జరిగింది అంటే సుఖ్బీర్ సింగ్ బాదర్. ఎవరు? సుఖ్బీర్ సింగ్ బాదర్. నెక్స్ట్ మరో ఇంపార్టెంట్ పాయింట్ పరంగా అబ్జర్వ్ చేస్తే క్రీడలను బేస్ చేసుకొని చాలా చాలా ఇంపార్టెంట్ జూనియర్ ఆసియా కప్ హాకీ ఫైనల్ విజేతలు ఎవరు అంటే జైహో భారత్ గెలుపొందడం అయితే జరిగింది. మరి ఎవరిపై అంటే పాకిస్తాన్పై. హైలైట్ చేసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ జూనియర్ హాకీ కప్ 2024. ఓకేనా, విజేత అంటేనే మనకు ఎవరు గుర్తు రావాలి? భారత్ గుర్తు రావాలి. ఫైనల్లో పాకిస్తాన్పై భారత్ గెలుపు. మరి భారత్కి ఇది వరుసగా 3వ టైటిల్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అంబులెన్స్కు సంబంధించి ఇది ఆల్రెడీ మనకు ట్రెండింగ్లో ఉంది. ఒక 3-4 రోజుల నుంచి ఒక కంపెనీని బేస్ చేసుకొని హైలైట్ చేస్తూ ఉన్నారు. వాటిపైన ప్రతి విమర్శలు మొత్తం మనకు స్పష్టంగా వినిపిస్తున్నాయి. 104, 108కు సంబంధించి. మరి 104 అంబులెన్స్ సంబంధించి ఇక్కడ ఒక గోల్డెన్ అవర్ అనేటువంటి పదం మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మరి గోల్డెన్ అవర్ అంటే అర్థం ఏంటి అంటే ప్రమాద బాధితులను గంటలోగా ఆసుపత్రికి చేర్చారు అనుకోండి, ఆ అవర్ని ఏమంటారు అంటే గోల్డెన్ హవర్ అంటారు. అంటే ఇప్పుడు ప్రయాణికుల్ని ఒక 1 అవర్లో ఇప్పుడు 5కి
కాల్ చేశారనుకోండి 6 లోపు ఆసుపత్రిలో చేర్చారనుకోండి 1 అవర్లోనే చేర్చారు కాబట్టి ఆ అవర్ని ఏమంటారు గోల్డెన్ అవర్. అంటే గోల్డెన్ అవర్ అనగా అంటాడు. అంటే ప్రమాద బాధితులను గంటలోగా ఆసుపత్రిలో చేర్చారు అనుకోండి ఆ అవర్ని ఏమంటాము గోల్డెన్ అవర్. అది కూడా హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఘంటసాల 102వ జయంతి సందర్భంగా ఘంటసాల వెంకటేశ్వరరావు 102వ జయంతి సందర్భంగా వేడుకలైతే ఘనంగా నిర్వహించడం అయితే జరిగింది. ఎక్కడ? రవీంద్ర భారతిలో. మరి రవీంద్ర భారతిలో ఆ కార్యక్రమంలో ఒక నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. ఏమని? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహము రవీంద్ర భారతిలో నెలకొల్పాలి, రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెట్టాలి అనేటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఓవరాల్గా రవీంద్ర భారతిలో త్వరలో ఓకేనా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అంటే నిర్ణయం తీసుకున్నారనమాట. మరి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఘంటసాల వెంకటేశ్వరరావు 102వ జయంతి సందర్భంగా ఘంటసాల జీవన సాఫల్య పురస్కారం ఎవరికి అందింది? సో ఘంటసాల జీవన సాఫల్య పురస్కారం ఎవరికి వచ్చింది అంటే ఎస్పి శైలజకు అందడం అయితే జరిగింది. మరి సుద్దాల అశోక్ తేజకైతే సినీ గేయ రచయిత అయినటువంటి సుద్దాల అశోక్ తేజకైతే ఘంటసాల సినీ గేయ పురస్కారం అయితే అందుకున్నారు. సినీ గేయ పురస్కారము సుద్దాల అశోక్ తేజ, జీవన సాఫల్య పురస్కారము ఎవరు? ఎస్పి శైలజ. ఈ 2 పాయింట్స్ కూడా హైలైట్ చేసుకోండి ఓకేనా. ఘంటసాల 102వ జయంతి సందర్భంగా వేడుకల సందర్భంగా ఈ పురస్కారాలు మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అన్నీ చెప్పలేదు, మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్పాను. అక్కడ తీసుకున్నటువంటి మరో నిర్ణయం ఏంటి అంటే రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కూడా ప్రతిష్ఠించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ మరో హైలైట్ అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ నెలకొల్పాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. అంటే ఆ సంస్థ ముందుకు వచ్చింది, ఇంకా నెలకొల్పలేదు, ఆ సంస్థ ముందుకు వచ్చింది అనమాట. అంటే ఇక్కడ గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఇది మనకి యాక్చువల్గా భారత్లో ఇది భారత్లోనే మొదటిదనమాట. అంటే ఇండియాలో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఎక్కడ నెలకొల్పాలనుకుంటున్నారు, ఎక్కడ ప్రారంభించాలనుకుంటున్నారు అంటే హైదరాబాద్లో ఓకేనా. భారత్లోనే ఇది మొదటిది కాగా ప్రపంచంలో ఇది ఎన్నవది? 5వదిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ప్రపంచంలో ఇది 5వది, భారత్లో అయితే ఇదే మొదటిది. ఎక్కడ నెలకొల్పాలని ముందుకు రావడం జరిగింది, ఈ సంస్థ ముందుకు రావడం జరిగింది హైదరాబాద్లో ఓకేనా. ఈ పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మరో సంస్థ కూడా ముందుకు వచ్చింది. ఏంటి అని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 50 ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటుకు బిట్స్ ఆసక్తి చూపిస్తుందన్నమాట. అంటే ఎక్కడ? అమరావతిలో ప్రఖ్యాత విద్యా సంస్థ అయినటువంటి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ బిట్స్ తన క్యాంపస్ను రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది ఓకేనా. మొన్న కూడా అమరావతికి సంబంధించినటువంటి ఒక న్యూస్ మీకు హైలైట్ చేశాను. సో ఇప్పుడు మొత్తము ఆంధ్రప్రదేశ్ అంటేనే క్యాపిటల్ సిటీ అమరావతి కాబట్టి అమరావతి అనేది బాగా అంటే అమరావతిని డెవలప్మెంట్ ఈ కూటమి ప్రభుత్వము అమరావతిపై ఎక్కువగా ఫోకస్ చేయడం అయితే జరుగుతుంది, మనందరికీ తెలిసిందే. సో దానితో పాటు 50 ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటు చేయాలని బిట్స్ ఆసక్తి చూపించడం అయితే జరుగుతుంది. మరి ఎక్కడ ఏంటి అనేది మనకు హైలైట్ చేసుకోవాలి. ఎక్కడ ప్లేస్ అనేది ఇంకా నిర్ణయించలేదు, బట్ అమరావతిలో ఏర్పాటు చేయాలని మాత్రము ఆసక్తి చూపించడం అయితే జరుగుతుంది. ఇవి మనకు ఈరోజు వచ్చినటువంటి పేపర్లో వచ్చినటువంటి కొన్ని టాప్ న్యూస్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు.